ఇజ్రాయిల్ నిశ్శబ్ద నేలలో పవిత్ర హృదయంతో దేవునిని ఆరాధించి వినయశీలురాలైన మరియా అనే ఒక అమ్మాయి జీవిస్తుండేది. నీతిమంతుడైన యోసేపుతో మరియా నిశ్చితార్థం అవగా వారి పవిత్ర జీవితం దేవుని ఆశీర్వాదంలో ప్రారంభమైంది. అలా వాళ్ళు ఇద్దరూ ఒకరికొకరు కలిసి జీవనం ఆనందంగా గడుపుతున్న రోజులవి. ఆ రాత్రి నజరేత్లోని మౌనంలో మరియా ప్రార్థనలో మునిగిన వేళ ఆమె కిటికీ నుంచి దేవదూత ప్రభావం వెలుగు రూపంలో ప్రత్యక్షమవుతుంది. దివ్యకాంతి పూర్తిగా విప్పుకుని గేబ్రియల్ అనే దేవదూత రూపంగా ప్రత్యక్షమయ్యాడు. మరియా ఆశ్చర్యంగా అతని దివ్య మహిమను చూసింది. గేబ్రియల్ అనే దేవదూత, నీ గర్భం ద్వారా యేసు జన్మిస్తాడు, ఆయన లోకానికి వెలుగును అందిస్తాడు అని ప్రకటించాడు. అదే రాత్రి మరియా భర్త యోసేపుకు కూడా దేవదూత దర్శనమిచ్చి మరియను రక్షించు, ఆమె గర్భంలో దైవపుత్రుడు ఉన్నాడు అని తెలిపాడు. దేవుని ఆదేశం నెరవేర్చేందుకు మరియా, యోసేపు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. నజరేత్ చీకటిలో దేవుని వెలుగు వారిని నడిపించింది. బెత్లెహేం అనే ఊరికి వీళ్ళ ప్రయాణం మొదలైంది. ఎడారి గాలిలో మరియా, యోసేపు దేవుని మార్గదర్శకత్వంలో ముందుకు సాగారు. వీళ్ళు ఇద్దరు బెత్లెహేంకి చేరుకున్నారు. అక్కడ ప్రతి ఇల్లు నిండిపోయింది. వారికి చోటు దొరకక యోసేపు నిరాశగా తలదించుకున్నాడు. దయతో నిండిన ఒక ఇల్లు ఉన్న యజమాని వారికి ఒక చిన్న గేదె కొట్టు చూపించాడు. అక్కడే విశ్రాంతి తీసుకోవచ్చని సూచించాడు. అదే రోజు రాత్రి ఆకాశం చీలి బెత్లెహేం నగరంపై ఓ దివ్య తార వెలిగింది. సర్వప్రపంచానికి రక్షకుడు పుట్టబోతున్న సంకేతం అది. మరియా గర్భం దాల్చింది. దివ్య జననానికి సిద్ధమై మరియా, యోసేపు ఆ సాధారణ గేదె కొట్టులో ప్రవేశించారు. అక్కడే దేవుని చిత్తం నెరవేరబోతోంది. పవిత్ర జననం సమీపించగా ఆ గేదె కొట్టులో నిశ్శబ్దం దైవకాంతితో నిండింది. మరియా, యోసేపు ఆశ్చర్యంతో ఆ వెలుగును వీక్షించారు. ఆ పవిత్ర క్షణంలో యేసు జన్మించాడు. దివ్యకాంతి గేదె కొట్టులో నిండగా లోకం యొక్క రక్షకుడు ప్రత్యక్షమయ్యాడు. బెత్లెహేం నగరం వెలుపల ఉన్న గొర్రె కాపరులకు దేవదూత ప్రత్యక్షమై యేసు పుట్టిన పవిత్రమైన సందేశం తెలిపాడు. ఆకాశం నిండా దేవదూతల గానం వినిపించింది. ప్రపంచానికి రక్షకుడు పుట్టాడు అని వారు బెత్లెహేం వైపు చూపించారు. దేవదూతల సందేశం విని గొర్రె కాపరులు వెంటనే బెత్లెహేం వైపు ప్రయాణం మొదలు పెట్టారు. వారిని ఆ దివ్య తార నడిపించింది. ఒక దూర రాజ్యంలో ఉన్న ముగ్గురు మేధావులు ఆ దివ్య తారోదయాన్ని గమనించి రక్షకుడు పుట్టుక గ్రహించి రక్షకుడిని దర్శించేందుకు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఎడారి మార్గాల్లో ఆ దివ్య నక్షత్రాన్ని అనుసరిస్తూ ముగ్గురు మేధావులు తమ పవిత్ర ప్రయాణాన్ని ప్రారంభించారు. జెరూసలేం అనే ఊరిలో ఈ ముగ్గురు హేరోదు అనబడే స్వార్థపు రాజును కలిసి రాజుగా పుట్టిన శిశువు ఎక్కడా అని మేధావులు ప్రశ్నించారు. హేరోదు గుప్తంగా కుట్ర పన్నాడు. ఆ శిశువును కనుగొని నశింపజేయాలని తన సేనకు ఆజ్ఞలు సిద్ధం చేశాడు. ఈ ముగ్గురు నగరం విడిచి మేధావులు మళ్ళీ ఆ దివ్యతార వెలుగులో ముందుకు సాగారు. ఇప్పుడు వారి గమ్యం బెత్లెహేం వైపు. దివ్యతార వెలుగులో గొర్రె కాపరులు బెత్లెహేం నగరానికి చేరి ఆ పవిత్ర గేదె కొట్టును చూసి అందరూ చాలా ఆశ్చర్యపోయారు. గేదె కొట్టులోకి వీళ్ళు అడుగు పెట్టిన గొర్రె కాపరులు మహిమతో నిండిన శిశు యేసును చూసి భక్తితో మరియు ఆనందంతో మోకరిల్లారు. దూర ఎడారి గట్టుపై నుంచి మేధావులు ఆ దివ్యతారను అనుసరిస్తూ బెత్లెహేం నగరం వైపుగా వేగంగా ప్రయాణించారు. అలా మేధావులు తెల్లవారుజామున శిశు యేసు ముందు మేధావులు వంగి నమస్కరించి భక్తితో తాము తెచ్చిన పవిత్ర బహుమతులు సమర్పించారు. బంగారం, ధూపం, గంధరసంల పవిత్ర బహుమతులు యేసు పుట్టుకకు గౌరవార్థం వినమ్రంగా సమర్పించబడ్డాయి. వినమ్ర నమస్కారాలతో మేధావులు గేదె కొట్టును విడిచి దివ్యతార వెలుగులో తమ తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ రాత్రి గేబ్రియల్ దేవదూత స్వప్నంలో ప్రత్యక్షమై హేరోదు రాజు వద్దకు తిరిగిపోవద్దు, అతను యేసుకి హాని చేస్తాడు అని మేధావులను హెచ్చరించాడు. మరోవైపు హేరోదు రాజు యేసు శిశువును వెతుకుతున్నాడు. వెంటనే ఈజిప్టుకు వెళ్లి దాగండి అని గేబ్రియల్ దేవదూత యోసేపుకు ఆదేశించాడు. ఆ రాత్రే మరియా, యోసేపు శిశు యేసు ప్రమాదం నుండి తప్పించుకోవడానికి శాంతిగా కానీ
వేగంగా బేత్లెహేంను విడిచి బయలుదేరారు. ఎడారి మార్గాల్లో దేవుని కాంతి వీళ్ళని ముందుకు నడిపిస్తుంది. ఈ పవిత్ర కుటుంబం ఈజిప్టు వైపు రక్షణ ప్రయాణం సాగించింది. కఠినమైన ఎడారి గాలులను ఎదుర్కొంటూ మరియా, యోసేపు శిశుయేసుతో తమ ప్రయాణంలో ధైర్యంగా ముందుకు సాగారు. సూర్యోదయపు వెలుగులలో దేవుని కాంతి వారిని ధైర్యపరుస్తూ ఎడారి మార్గాల్లో సురక్షితంగా ముందుకు నడిపించింది. ప్రమాదకరమైన పర్వతదారులను దాటుతూ యోసేపు మరియను, శిశుయేసును జాగ్రత్తగా ముందుకు నడిపించసాగాడు. ఈ దట్టమైన పెద్ద ఎడారి నిశ్శబ్దంలో, ఆ దేవుని రక్షణ కవచంలో ఈ పవిత్ర కుటుంబం గల యోసేపు, మరియా కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. చివరికి ఈజిప్టు వెలుగులు కనిపించడంతో యోసేపుకు మరియు మరియకు వారిలో ఆశ, భద్రత పట్ల నమ్మకం మళ్లీ పెరిగింది. మరుసటి రోజు ఈజిప్టు గడప దాటి యోసేపు, మరియల కుటుంబం కొత్త నేలలోకి అడుగుపెట్టింది. ఇక్కడే వారికి రక్షణ లభించబోతోంది. నిశ్శబ్ద ఈజిప్టు గ్రామంలో మరియా, యోసేపులు ఒకరి ఇంట్లో సురక్షిత ఆశ్రయం పొందారు. వారికి ప్రశాంత జీవనం మొదలైంది. ఇంకొక వైపు హేరోదు కోపం శిఖరాన్ని చేరి శిశువును వెతికి నశింపజేయమని తన సైన్యానికి క్రూర ఆజ్ఞ జారీ చేశాడు. బేత్లెహేం అంతటా రోమన్ సైనికులు శోధనలు ప్రారంభించారు. యోసేపు కుటుంబం మాత్రం అప్పటికే తప్పించుకుని సైనికులకు దూరమైంది. మరొక వైపు ఈజిప్టులో వారికి శాంతి లభించింది. ఇక్కడే యేసు చిన్ననాటి జీవితం ప్రశాంతంగా వికసించడం ప్రారంభమైంది. ఈజిప్టులో శాంతిలో పెరుగుతున్న యేసు, మరియా, యోసేపు ప్రేమలో ఆయన చిన్ననాటి అడుగులు అందంగా వికసించాయి. ఈజిప్టు దేవాలయాల నీడలో చిన్న యేసును దేవుని కాంతి ఎక్కడికి వెళ్ళినా స్నేహంతో అనుసరిస్తోంది. గేబ్రియల్ దేవదూత యోసేపుకు ప్రత్యక్షమై హేరోదు మరణించాడు, ఇప్పుడు స్వదేశానికి తిరుగు అని ఆజ్ఞాపించాడు. గేబ్రియల్ దేవదూత యొక్క ఆజ్ఞ ప్రకారం యోసేపు కుటుంబం ఈజిప్టును విడిచి స్వదేశానికి తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ యోసేపు కుటుంబం సురక్షితంగా నజరేత్ నగరంకి చేరుకుంది. యేసు చిన్ననాటి శాంతిమయ జీవితం తిరిగి ప్రారంభమైంది. అలా కొన్ని రోజుల తర్వాత యోసేపు పనిని ఆసక్తిగా గమనిస్తూ చిన్న యేసు ప్రేమతో ప్రతి నైపుణ్యాన్ని నేర్చుకుంటున్నాడు. ప్రకృతి మధ్య జంతువుల పట్ల ప్రేమను చూపిస్తూ చిన్న యేసు దేవుని సృష్టిని ఆనందంగా ఆరాధిస్తాడు. నజరేత్ నగరంలో పర్వతాలపై నడుస్తూ దేవుని వెలుగు యేసు చిన్ననాడే ఆయనను నడిపిస్తూ కనిపించింది. నిశ్శబ్ద రాత్రిలో చిన్న యేసు ప్రార్థనలో మునిగిపోయి దేవునితో తన ఆత్మీయ సంబంధాన్ని మరింత లోతుగా అనుభవించాడు. నజరేత్ ప్రజలు పవిత్ర కుటుంబాన్ని గౌరవంతో చూసి యేసు ఎదుగుతున్న ఈ గ్రామమంతా శాంతి, భక్తితో నిండిపోయింది. నజరేత్ నగరంలో ఒక పెద్ద పండుగలో చిన్న యేసు ఆనందంతో ప్రకాశిస్తూ గ్రామమంతా హర్షంతో నిండిపోయింది. బాల్యంలోనే యేసు చుట్టూ దివ్యకాంతి పెరుగుతూ ఆయన భవిష్యత్తు మహిమకు సంకేతమై ప్రకాశించింది. యేసు పుట్టిన రాత్రిని గ్రామమంతా స్మరించుకుంటూ నజరేత్ ప్రజలు ప్రేమ, భక్తితో మొదటి క్రిస్మస్ ఆరాధనను జరుపుకున్నారు. నజరేత్లో మొదలైన ఆ చిన్న సంప్రదాయం ఇప్పుడంతా ప్రపంచం జరుపుకునే క్రిస్మస్ పండుగకు పునాది అయింది. హాయ్ గైస్, నా పేరు దినేశ్వర్ సార్. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియోని నేనే ఎడిట్ చేశాను. ఈ ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే ప్రతి వీడియోకి ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ మీ నుంచి మేము ఆశిస్తున్నాం. అండ్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ఇంకా మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు ద ఒరిజినల్ మోరల్స్. మీరు ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి వీడియోస్ ఈ ఛానల్లో పెట్టడానికి మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. హాయ్ అందరికీ, నేను నందిని. ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. ప్రతి కథలోని మీనింగ్ని మీకు అర్థమయ్యేలా తెలియజేయడమే నా గోల్. ఈ కథ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి.